ఈ మధ్య కాలంలో సెంట్రల్ యూనివర్సిటీ పట్ల అవగాహన పెరిగింది. మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా చాలా ఓరల్ ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఇక్కడ జాయిన్ అయినారో, ముఖ్యంగా సిల్వర్ జూబ్లీ కావచ్చు, ఏపీఆర్డిసి, అదేవిధంగా ప్రీమియం ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నటువంటి నిజాం కాలేజ్ లాంటి ఇన్స్టిట్యూట్ల నుంచి వస్తున్న స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చూస్తే చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్, ప్రస్తుత స్టూడెంట్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మోర్ దెన్ 2000 పీపుల్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ రెండు రాష్ట్రాల నుంచి మెరిటోరియస్ స్టూడెంట్స్, గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ కలిగినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సెంట్రల్ యూనివర్సిటీ వైపు చూస్తున్నారు. ఇంకా నంబర్ పెరగాల్సి ఉన్నది. ఏదైతే మొదటగా మీరు చెప్పినటువంటి యూనివర్సిటీస్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, ఇవాళ టాప్ 10 యూనివర్సిటీస్ అయినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మన హైదరాబాదులో, అందులో తెలంగాణకు నలుమూల నుంచి ఎక్కడ చూసినా 150 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి యూనివర్సిటీ. కొంతమందికి అవగాహన లేదు, చాలామందికి. కొంతమందికి అవగాహన ఉండి సెంట్రల్ యూనివర్సిటీకి రావాలంటే కొంత భయం ఉన్నమాట వాస్తవం. లాంగ్వేజ్ బ్యారియర్స్ కావచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి ఫోబియా ఉన్నది. ఇది ఎప్పటి నుంచో ఉంది. మన లాంటి జనరేషన్ వాళ్ళకు కూడా ఈ యూనివర్సిటీ ఉన్నప్పటికీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఆ తర్వాత వచ్చినటువంటి యూనివర్సిటీస్ దగ్గర ఉంటాయనేటువంటి ఒక ఆలోచనతోటి పిల్లలు హైదరాబాద్కు, అందులో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ వైపు చూడలేకపోతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అని ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి ఆ ఫోబియా కొంత పోయిందని నాకు అనిపిస్తున్నది. ఇంకా చాలా పోవాలి. ఇది కేవలం 30% ఉన్నది. చాలాసార్లు యూనివర్సిటీ కూడా ఎఫర్ట్స్ పెడుతున్నది. చాలాసార్లు రూరల్ ఏరియాలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెడుతున్నది. చాలామంది టీచర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాలాంటి వారు ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్లో ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది. ఇది నేషన్ వైడ్ కాంపిటీషన్. అన్ని స్టేట్ల వాళ్ళు ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీస్ అంటేనే మినీ ఇండియా, అంటే ఆల్ స్టేట్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒక మినీ కల్చర్ తోటి ఒక కాంపోజిట్ గ్రూప్ ఇక్కడ ఉంటుంది. సో లాంగ్వేజ్ కూడా ఇంతకుముందు మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బట్ సత్యనారాయణ సార్ చెప్పినట్టు 1 monthలోనే వన్స్ యు ఆర్ స్టెప్ ఇన్ టు ది సెంట్రల్ యూనివర్సిటీస్, సో యువర్ థాట్స్ అండ్ ఐడియాస్ విల్ బి చేంజ్ వెన్ వీఆర్ ఇంటరాక్టింగ్ అండ్ కాన్వర్జేషన్ విత్ అదర్ లాంగ్వేజెస్ స్టూడెంట్స్. దాంతో మనకు ఫోబియా పోయి, నేను చాలాసార్లు చూస్తుంటాను క్లాస్ రూమ్లో కానీ బయట ఉన్న స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు.